ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఈసారి 400 సీట్లు వస్తాయని మోదీ అంటున్నారు. అసలు సౌత్ ఇండియాలో బీజేపీ పార్టీ ఎక్కడుంది అంటూ ఎద్దేవా చేశారు. మోదీని గద్దెదించాలన్న వేవ్ దేశవ్యాప్తంగా ఉందన్నారు. మోదీ హయాంలో హోల్సేల్ గా అవినీతి జరిగిందంటూ ఆరోపించారు. నాకు 400 సీట్లు వస్తాయి 400 సీట్లు వస్తాయని చెప్పేసి జనాన్ని నమ్మించి 400 సీట్లు వస్తాయని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి 400 సీట్లు? సౌత్ నీకు పోనీ కాదు. చంద్రబాబు దయాదక్షిణ ఒకటో రెండు ఆంధ్రాలో రావచ్చు. తెలంగాణలో టీఆర్ఎస్ చేసేటువంటి తప్పిదాల వల్ల బీజేపీ బలపడుతుంది కాబట్టి కొద్దిగా అవకాశం ఉంది. మీకు ఎక్కడ వస్తాయి మీకు సీట్లు? నాతో మొత్తం ఎగిరిపోతుంది కదా. కాబట్టి 400 అనేది కేవలం అబద్ధాలతో కూడుకున్నటువంటి ఒక ఊహాజంత స్వర్గం. ఈ మోడీ ప్రభుత్వం పోవాల్సినటువంటి దీనిపైన దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం వస్తూ ఉంది. అవినీతి లేనటువంటి పరిపాలన చేస్తున్నారు. ఎక్కడ అవినీతి లేకపోవడం ఏంటి? ఇన్ని కూడా అందులేడని ఎందెందు వెతుకు చూసినా అవినీతి కనిపిస్తుంది. 29 మంది ఉన్నారు, 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టిపోయిన వాళ్ళు. అంత గుజరాత్ వాళ్ళే కదా, ఒక విజయమాలే తప్ప. హోల్సేల్ అవినీతి మీ దగ్గర ఉండేది. మోడీ గ్యారెంటీని మొదలుపెట్టాడు. ఆర్ఎస్ఎస్ మొత్తం తిరగబడింది. మోడీ గ్యారెంటీ అంటే అది సంగతి ఏంటి?